మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు సమాధానములు మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తు యేసునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో త్రియేక దేవుడు మనల్ని ప్రేమించి ఈ త్రిత్వకాలంలో 25వ ఆదివారంలోనికి మనం నడిపించిన విధానం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తున్నాం. గత 5 ఆదివారములుగా త్రిత్వకాలం యొక్క ధ్యానాలను మనం కొనసాగిస్తున్నాం. దేవుడు తన మహాకృపలో మనకి అనేక విషయాలను బోధిస్తూ వచ్చారు. ఇక రేపటి వారము త్రిత్వంలో చివరి ఆదివారంగా జరిగించుకుంటాం. అక్కడ నుండి మనము అడ్వెంట్లోనికి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి త్రిత్వంలో 25వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములలో పాత నిబంధన భాగంగా యోబు గ్రంథము 14వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, పత్రిక భాగం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు, సువార్త భాగం యోహాను సువార్త 5వ అధ్యాయం 19 నుంచి 29 వచనాలు. మనము యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వారియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. తన వచ్చి ప్రార్థించుదాం. మా మంచి కాపరి, మా విమోచకుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన మీ నామమునకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మీ కృప కనికరమును మాకు తోడుగా వచ్చి ఈ ఆరాధనలు మమ్మల్ని నడిపించారు. మీకు స్తుతుగా ఈ సమయంలో మీ లేఖనములను ధ్యానం చేయగా దేవాని పరిశుద్ధాత్మ నింపుదలను మాకు దయచేయండి. మీ స్వరమును మాకు వినిపించండి. వాటిని గ్రహించగలిగిన జ్ఞానము మాకు దయచేయమని యేసయ్య నామములో పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రేమవరులారా, మనం చదువుకున్న లేఖనములను ఆధారం చేసుకొని హోప్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. హోప్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిరీక్షణ లేదా క్రీస్తులో నిరీక్షణ కలిగినటువంటి జీవితం. పాత నిబంధన భాగము యోబు గ్రంథము 14వ అధ్యాయంలోనికి కనుక మనం వెళ్ళగలుగుతాం. యోబు గ్రంథము పాత నిబంధన గ్రంథములో చాలా ప్రత్యేకమైనటువంటి పుస్తకం. దీన్ని విజ్డమ్ లిటరేచర్ అని పిలుస్తుంటారు, జ్ఞాన సాహిత్యం. ఎలాగైతే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము జ్ఞాన సాహిత్యము అని పిలుస్తుంటారో, యోబు గ్రంథాన్ని కూడా జ్ఞాన సాహిత్యము అని పిలుస్తారు, విజ్డమ్ లిటరేచర్. ఇందులో మానవ జీవితానికి అవసరమైనటువంటి జ్ఞానము అందించేటువంటి ఉపదేశములు మనకు చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉండటం మనము చూడగలుగుతుంటాం. ఈ యోబు గ్రంథము ఆనాటి సమాజంలో ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలకు జవాబుగా రాయబడినట్లు మనము అర్థం చేసుకోవాలి. ఇట్స్ అన్ ఆన్సర్ ఫర్ మెనీ ట్రెడిషన్స్. ఆనాటి సమాజంలో వారికి ఉన్నటువంటి సిద్ధాంతం లేదా నమ్మిక ఏమిటి అంటే, నీతిమంతునికి కష్టములు ఉండవు, నీతిమంతునికి శ్రమలు రావు. ఒకవేళ ఏ వ్యక్తి జీవితంలో అయినా కష్టములు కానీ శ్రమలు కానీ వచ్చాయి అంటే వాడు నీతిమంతుడు కాదు. అతనిలో ఏదో పాపం ఉంది, ఆ పాపాన్ని బట్టే అతని జీవితంలో శ్రమలు కష్టములు ఏర్పడ్డాయి అనేటువంటిది ఆనాటి సమాజంలో ఉన్నటువంటి బలమైన నమ్మకం. అందుకే యోబు భక్తునికి కష్టము కలిగింది, అతను ఆస్తి కోల్పోయి అతడు రోగగ్రస్తుడై ఉన్నాడు అన్న వార్త విన్నటువంటి స్నేహితులు యోబు దగ్గరికి వచ్చి యోబును ఆదరించట్లా యోబును విమర్శిస్తున్నారు. నువ్వు పాపాత్ముడు, యువరసిన్నారు, నీ పాపములను బట్టి నీకు గతి పట్టింది, నీ పాపమును బట్టి నీకు కష్టం వచ్చింది, నీ పాపమును బట్టి నీకు స్థితి ఏర్పడిందని యోబును విమర్శించిన విధానం మనం చూడగలం. ఎందుకంటే అది ఆనాటి సమాజం యొక్క నమ్మకం.
నీతిమంతులైనటువంటి వారికి శ్రమలు ఉండవు, నీతిమంతులైనటువంటి వారికి కష్టములు ఉండవు, నీతిమంతులైనటువంటి వారికి బాధలు ఉండవు. అలా ఉంటే వారు నీతిమంతులు కాదు, వారు పాపాత్ములు అన్నటువంటిది నమ్మకం. సో యోగ గ్రంథము ఆ నమ్మకానికి, లేకపోతే ఆ విశ్వాసానికి, లేకపోతే ఆ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయముగా, జవాబుగా ఈ గ్రంథం రచించబడినట్టు మనం చూడగలుగుతాం. అందుకే ప్రారంభంలో యోగు నీతిమంతుడు అని ప్రారంభిస్తారు. ప్రారంభించి తర్వాత ఆయన కష్టాలు కలిగినవి అని జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే నీతిమంతులకు శ్రమలు ఉంటాయి, నీతిమంతులకి కష్టములు ఉంటాయి. కష్టములు వచ్చినంత మాత్రాన, శ్రమలు వచ్చినంత మాత్రాన, బాధలు వచ్చినంత మాత్రాన అదే పాపాత్ముడే కాదు, అక్కడ పాపము చేసినట్లు. సో నీతిమంతులు కూడా శ్రమలు ఉంటాయి అని చెప్తాము. యోగు గ్రంథం యొక్క ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడగలుగుతాం. అందులో స్థిర విశ్వాసము యోగు భక్తుని జీవితంలో ఒక మాదిరిగా చూపిస్తూ విశ్వాసం బలపరుస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. యోగు భక్తునికి సమస్తము కోల్పోయి అతడు ఒంటి నిండా కురుపులు సంభవించి అతడు భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పుడు తన దగ్గరకు వచ్చినటువంటి స్నేహితులు అనేకమైనటువంటి ప్రశ్నలు యోగును సంధించినప్పుడు వారి మాటలకు యోగు భక్తుడు సమాధానం చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాం. అందులో ఒక భాగమే 14వ అధ్యాయం ఈరోజు మనం చదివినటువంటి భాగం. ఇట్స్ అన్ ఆన్సర్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. తన స్నేహితులకి యోగు భక్తుల యొక్క సమాధానం. ఈ 14వ అధ్యాయం ప్రారంభ వచనంలో మనం చూడగలిగితే ఇట్ షోస్ ద హోప్ఫుల్నెస్, ద హోప్లెస్ కండిషన్ ఆఫ్ హ్యూమానిటీ. ద హోప్లెస్ కండిషన్ ఆఫ్ హ్యూమానిటీ, మానవుని యొక్క నిస్సహాయ స్థితి. The hopelessness of humanity. యోబు భక్తుడి 14వ అధ్యాయంలో ప్రారంభంలో 4వ వచనంలో అంటాడు, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత తెలుసు, అలాంటిది జరిగే అవకాశము. సో పాప రహితునిలో నుండి పాప సహితునిలో నుండి పాప రహితుడు పుడితే బాగుండు, కానీ ఈ లోకంలో ఏ మానవుడు కూడా పాప రహితుడుగా పుట్టగలిగినటువంటి వాడు. ఇట్ షోస్ ద సిన్ఫుల్ నేచర్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ ద సిన్ఫుల్ బర్త్ ఆఫ్ హ్యూమానిటీ. పాపములో పుట్టినటువంటి మానవ స్థితిని యోబు భక్తుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. Hopeless condition. There is no hope in the birth of humanity. మానవ పుట్టుకలో ఏమాత్రం నిరీక్షణ లేదు. ఒక మనిషి నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పాపము లేని వాడుగా పుడతాడు అన్నటువంటి నిరీక్షణ లేదు మానవుడికి. బికాస్ ఆఫ్ ద ఫాలన్ నేచర్ ఆఫ్ హ్యూమానిటీ. పడిపోయిన స్వభావం ఏదైనా మనలో ఆదాము ఆవులు పడిపోయిన స్వభావమును బట్టి మానవ జీవితంలో ఆ పాపము కొనసాగుతూ ఉంది కనుక మానవ పుట్టుక పాపములోనే ఉన్నటువంటిది అన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించి, నేను పాపములో పుట్టినటువంటి. నేను పాపములో పుట్టినటువంటి. సో ఇది మన పాపపు జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. రెండోది, మొదటి వచ్చిన జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడే మిక్కిలి trouble life which is filled with troubles. ఈ మాటలు మనం కీర్తన గ్రంథము 9వ సంకీర్తన మోషే రాసినటువంటి కీర్తనలో 10వ వచనంలో మనం చూస్తాం. ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు అయిన వాటి వైపు ఆయాసము. Life filled with troubles. Filled with troubles. మనం ఎవరైనా కావచ్చు, మనకి ఏ స్థితి అయినా ఉండుండొచ్చు, మనం ఎంతటి గొప్పవారమైనా అయి ఉండొచ్చు, మనం ఎంతటి సామాన్యులమైనా అయి ఉండొచ్చు, బట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫిల్డ్ విత్ ట్రబుల్స్. అమాయకుడికి వివాహానికి మీరందరూ పోషచ్చు, ఎండులో పోవచ్చు కానీ చూసి ఉండొచ్చు, లేదా వార్తలు విని ఉండొచ్చు. తన వివాహం రోజు అమ్మాయి కొడుకు మాట్లాడుతూ తాను మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నా జీవితం అంతా నేను ట్రబుల్స్ గుండానే. His life went through troubles. ఎవరి మాట చెప్పింది? భారతదేశంలో అత్యంత ధనవంతుడు కొడుకు చెప్పిన మాట. One of the richest man.
ఏంటంటే ఎవరి వయసులో నా ఈ జీవిత కాలంలో నాకు ఇంత ఆస్తి ఉన్నప్పటికీ నా జీవిత కాలంలో నేను శ్రమల గుండా కష్టముల గుండా యోబుకు దగ్గర జ్ఞాపకం చేస్తాడు. స్త్రీ కనిన నరులను కొద్ది దినములు వాడే మిక్కిలి మానవ జీవితంలో మానవుడు కష్టములు శ్రమలను అనుభవిస్తూ ముందుకు సాగిపోవలసినటువంటి జీవితం ఈ జీవితం. ఇది యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఇది సార్వత్రిక సత్యం. ఆ కష్టాలే లేదని చెప్పగలిగిన ఎంతవరకు ప్రపంచం ఎవరు కనపడరు. నా జీవితంలో నేను కష్టములు అంటే ఎన్నడూ చూడలేదు అని చెప్పేటువంటి నలుగురు ఎవరు. మీలో చాలా మంది గృహాలు నేను దర్శించినప్పుడు మీరందరూ చెప్పినటువంటి మాట ఏంటంటే మీ అందరూ వెళ్ళినటువంటి మాట మానవ జీవితంలో కష్టములు అది సార్వత్రిక. మూడవది యోబు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మరొక మాట ఏంటంటే ద అన్సర్టనిటీ ఆఫ్ హ్యూమానిటీ. అస్థిరత, మానవ జీవితం అస్థిరమైనటువంటిది అన్నది యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ 2వ వచనంలో పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోయినట్లు వాడు నిలవగా. ద అన్సర్టనిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితం స్థిరమైనటువంటిది కాదు. Our life is a limited life. మన జీవితము స్థిరముగా మనం ఈ లోకంలో నిలిచిపోయేటువంటి వాళ్ళం కాదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, దేవుని చిత్తం అయితే రేపు అది ఇది చేద్దామని చెప్పుకోండి. ఇట్ ఈస్ గాడ్ విల్. నాకు ఇంకా 30 ఏళ్ళు కనుక నేను ఇంకో 50 ఏళ్ళు బ్రతుకుతానన్న గ్యారెంటీ లేదు. నాకు ఇంకా 70 ఏళ్ళు కనుక నేను ఇంకో 30 ఏళ్ళు బ్రతుకుతానన్న షూరిటీ లేదు. నీ జీవితం నీ వయసు ఏదైనా కావచ్చు, ఏ వయసులో అయినా ఉండొచ్చు కాబట్టి, కానీ మన జీవితానికి స్థిరత్వము అస్థిరమైనటువంటి జీవితం. పువ్వు అందంగానే ఉంటుంది కానీ అందులోనే వాడిపోతుంది. అందులోనే కొంతమంది మరణించినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట, అయ్యా అలా ఇప్పుడు మాట్లాడాడు, అలా వెళ్ళాడు, అందులోనే fraction of time, fraction of seconds. అస్థిరమైనటువంటి జీవితాన్ని మానవుడు మర్చిపోతున్నాడు. మన అస్థిరంగా మర్చిపోతున్నాడు. మన మీద ఈ లోకంలోనే పాతుకుపోయే వాళ్ళలాగా ఊహించేసుకొని కాలగనేసుకొని ఏదో చేయడానికి మనిషి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నంలో మనిషి అడ్డదారులు దొరుకుతున్నాడు. ఈ ప్రయత్నంలో మనుషులు పొదుగు వారిని కష్టపెడుతున్నాడు. ఈ ప్రయత్నంలో మనుషులు దేవుణ్ణి కారణం మన జీవితం అస్థిరమైనదని మనం మర్చిపోతాం. టుమారో ఇస్ నాట్ యువర్స్. రేపు అనే రోజు నీది కాదు. అందుకే పెద్దలంటే రేపు అనే దానికి మాకు లేదంట. రేపు అనే దానికి రూపు లేదు. దేర్ ఇస్ నో షేప్ ఆఫ్ టుమారో. ఉంటామో ఉండదో తెలియదు. దట్ అన్సర్టనిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు, ఏ స్థితిలో ఉన్నప్పుడు. అది యోబు భక్తుడు జ్ఞాపకము చేస్తుంది. ఈ పాపములో పుట్టినటువంటి మనిషి ఈ బ్రతుకులో ఆ పాపభూయిష్టమైనటువంటి జీవితంలో తద్వారా ఏర్పడినటువంటి శ్రమలు కష్టములను అనుభవించుకుంటూ ఈ అస్థిరమైనటువంటి జీవితాన్ని నడిపిస్తున్నటువంటి మనిషి అంతిమముగా ఎక్కడికి తీసుకువెళ్తుందని ఈ జీవితం. 3వ వచనం అన్నాడు, దేవుని తీర్పులోనికి. 3వ వచనం మాట్లాడుతున్నటువంటి మాట, అట్టివారి మీద నీవు కనుదృష్టి ఇచ్చి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి పంపించు. The life leads to judgment. ఈ అస్థిరమైనటువంటి జీవితము తీర్పులోనికి. యోబు యొక్క ప్రశ్న ఏంటంటే, దేవా పాపంలో పుట్టినటువంటి వాడిని నా బ్రతికే బ్రతుకు, శ్రమలకుండా వెళ్ళినటువంటి జీవితము, అస్థిరమైన జీవితం, వాడిపోయిన జీవితం, నేడలాగా పారిపోయినటువంటి జీవితం, నా జీవితాన్ని నువ్వు తీర్పు తీస్తే ఏముంది నా జీవితం? తెలిసినది 6వ వచనంలో చూడండి, ఒక మాట అద్భుతంగా మాట్లాడతాడు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు
వరకు వారు విశ్రమము నొందినట్లు వారి వైపు చూడకుండా దయను చూడబాక. నువ్వు చూస్తే మా జీవితంలో ఏముంటుంది, అన్ని తప్పులే కనబడతాయి. నువ్వు చూడటం మొదలు పెడితే, నువ్వు దృష్టించి గుచ్చి గుచ్చి మా జీవితాన్ని తీక్షణంగా పరిశీలన చేస్తే మా జీవితం ఏం కనబడుతుంది? నీకు విరోధంగానే అన్ని కనబడతాయి. ఆ కింద వచనంలో మీరు 16వ వచనంలోకి ఆయన చెప్పినటువంటి మాట మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలు లెక్క పెట్టుచున్నావు, నా పాపము సహించలేక ఉన్నావు, నా అతిక్రమ సంచులు ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషం భద్రముగా ఏం కనపడి దేవుడికి? పాపము, దోషము, అది ఇదే కనపడుతుంది. అందుకే యోగన్నాడయ్యా, నువ్వు కాస్త విశ్రమిస్తే మంచిది. నువ్వు మమ్మల్ని దృష్టించాలనుకో, మా జీవితం ఏం కనపడుతుంది? మా పాపాలు కనపడుతుంది. మా జీవితంలో ఏం కనపడుతుంది? మా అతిక్రమము కనపడుతుంది. మా జీవితంలో ఏం కనపడుతుంది? మా దోషములు. సో నీ తీర్పులో మేము నిలబడితే ఇవి తప్ప ఏం కనపడదు? మన నీతి కనపడిందా? మన యథార్థత కనపడిందా? మన భక్తి కనపడిందా? మన పరిశుద్ధత కనపడిందా? ఇవన్నింటినీ మన పాపం డామినేట్ చేసేస్తాం. వీటన్నిటికి మించి మన అతిక్రమం, వీటన్నిటికి మించి మన దోషములు దేవుని సన్నిధిలో కనపడదు. కాబట్టి యోగ భక్తునికి హోప్లెస్ సిచ్యువేషన్. ఏ ధైర్యంతో నీ ముందు నిలబడదు? నీ తీర్పులో మేము రాగలుగుతాం. నీ తీర్పులో నిలబడితే, నీవు కనుదృష్టి మా మీద నిలిపితే, నీవు తీర్పు తీర్చడం మొదలు పెడితే నీకు కనిపించేదంత పాపము, దోషము, అతిక్రమములే కదా. దేవుడు కదా, మన జీవితం పాపభూయిష్టమైనటువంటి జీవితం. హోప్లెస్ because of our sins. కారణం మన పాపం, మన అతిక్రమం, మన దోషములు. వీటిని బట్టి దేవుని యొక్క తీర్పుని ఎదుర్కొనేటువంటి ధైర్యము, సాహసం మనము చేయలేము. There is no hopeless situation. యోగభక్తుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లు మనము చూడగలుగుతాం. ఇది ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుని ఉగ్రతకు. 11వ వచనంలో మీరు చూడవచ్చు, నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంత మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చమాటును ఉంచిన ఎడల ఎంత. ఈ తీర్పు ఎక్కడ తీసుకెళ్ళింది? దేవుని ఉగ్రతలోకి తీసుకెళ్ళింది. అందుకే యోగభక్తుడయ్యా, నీ ఉగ్రత, నీ కోపము చల్లారు వరకు నన్ను పాతాళంలో నువ్వు దాచిపెడితే, జడ్జిమెంట్ లీడ్స్ టు ద wrath of God. దేవుని ఉగ్రతకు తీర్పు నడిపించు. There is no hope. దేవుని తీర్పులో మనం నీతిమంతులుగా తీర్చబడి దేవుని అనుగ్రహించి నిత్య రాజ్యంలోకి వెళ్తామనేటువంటి హోపు, నిరీక్షణ యోగం కనపడలేదు. ఎందుకంటే అంత పాపము కనపడుతుంది, అంత అతిక్రమం కనపడుతుంది, అంత దోషము కనపడుతుంది జీవితం అంతా. హోప్లెస్ సిచ్యువేషన్. ఇలాంటి హోప్లెస్ సిచ్యువేషన్లో మానవ జాతి ఉన్నప్పుడు, నిరీక్షణ లేని స్థితిలో మానవుడు ఉన్నప్పుడు, దేవుడి తీర్పును ఎదుర్కోగలిగినటువంటి ఆ సామర్థ్యం లేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నప్పుడు, then came a call from God. దేవుని దగ్గర నుంచి పిలిపించింది, నా మాట విని నా యందు నన్ను పంపిన వారిని విశ్వాసించు నిత్య జీవము. హోప్ ఇన్ క్రైస్ట్. యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు 38 సంవత్సరాలు కోనేరు దగ్గర బాధపడుతున్నటువంటి వాడిని స్వస్థపరిచిన తర్వాత, అతని స్వస్థపరిచిన యేసుక్రీస్తు ప్రభువుని తెలిసిన తర్వాత మత పెద్దలందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొని యేసుక్రీస్తు ప్రభువుతో ఒక సంభాషణ జరిగిస్తూ ఉన్నారు. ఏంటి ఆ సంభాషణ? విశ్రాంతి దినమున ఎందుకు ఈ పనులు చేస్తారు? యాజ్ ఎ రెస్పాన్స్ యేసుక్రీస్తు ప్రభువు దాని ప్రతిఫలంగా, లేదా దానికి సమాధానంగా ఈ మాటలు చెప్పినట్లుగా మనము చూడగలుగుతాం. ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభువు నిరీక్షణ లేనటువంటి మానవ జాతికి ఒక నిరీక్షణకరమైనటువంటి మాటలు అందిస్తున్నారు. నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము అలా వాడు. నా మాటలు విని నన్ను పంపిన వాడు నిత్య జీవం.
దెర్ ఇస్ ఎ హోప్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మనకు ఒక నిరీక్షణ దొరికింది. నేను పాపంలో పుట్టాను, నేను శ్రమలో బ్రతుకుతూ ఉన్నాను, నా జీవితం పరిమిత కాలమే. నీవు నన్ను తీర్పులోకి తీసుకుంటున్నావు. నీవు నన్ను తీర్పులోకి తీసుకుంటే నాలో పాపము, నాలో దోషము, నాలో అతిక్రమము తప్ప మరి ఏది కనబడదు. నాకు ఎక్కడ నిరీక్షణ? అలాంటి నిరీక్షణ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక పిలుపునిచ్చాడు. నా మాట వినండి, నేను మీకు నిత్య జీవము. యేసుక్రీస్తులో మానవ జాతికి ఒక నిరీక్షణ అనుగ్రహింపబడింది. అందుకే ఏం చేయాలంటే మనము ఆయన మాటను వినాలి. నా మాట విని, నా మాట వినటువంటి, ఇట్స్ నాట్ జస్ట్ హియరింగ్ సమ్ సౌండ్ ఆర్ సమ్ వర్డ్స్. వినటువంటి ఏదో ఒక శబ్దాన్ని వినటమో లేదా కొన్ని మాటలు వినటమో కాదు ఇక్కడ అర్థం. గ్రీకులో దీన్ని అకోవో అని పిలుస్తూ ఉంటారు. వినటం అనేటువంటి మాటని అకోవో అని పిలుస్తారు. దాని అర్థము హియరింగ్ యాజ్ అండర్స్టాండింగ్. వినండి అంటే అర్థం ఏంటంటే నా మాటలను అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. యూదులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు వారికి బోధిస్తూ ఉన్నది నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ హి వాస్ సేయింగ్. ఆయన ఏమి మాట్లాడుతున్నారో, ఏమి ఉపదేశిస్తున్నారో, ఏమి బోధిస్తున్నారో నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అండ్ అగైన్ దే వర్ క్వశ్చనింగ్ జీసస్. మరలా యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నారు, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు. నువ్వు ఎవరివి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చా? నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు? అగైన్ అండ్ అగైన్ దే వర్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. మరలా పదే అదే ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకు? కారణం ఏంటంటే దే వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక పిలిపిస్తున్నారు. ఆయన మాటలు వినటం అంటే we need to understand the word of God. ఎంతమంది వింటున్న వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాము? ఎంతమంది వింటున్న వాక్యం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది? Are we understanding the word of God? Yes, we are hearing the word of God, but the question is, are we understanding it? వినటం అంటే it means to understand. It means to understand. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భాగంలో తండ్రి కుమారుల బంధం, ఆయన అధికారం గురించి మాట్లాడారు. He speaks about the unity in Trinity. నేను తండ్రియు అనేటువంటి మాటలు మాట్లాడు. The unity in Trinity. He was speaking about the coordination in Trinity. నా తండ్రి ఏది చెప్పాడు నేను అదే చేస్తాను. నా తండ్రి ఏది చూపించాడు నేను అదే చూస్తాను. కోఆర్డినేషన్. He speaks about the communication in Trinity. తండ్రి కుమారుడితో ఎంత కమ్యూనికేషన్ ఉందో, కుమారుడికి తండ్రితో ఎలాంటి కమ్యూనికేషన్ ఉందో దాన్ని మాట్లాడుతున్నాడు. He speaks about the equality in Trinity. నేను తండ్రికి ఏ అధికారం ఉందో నాకు అదే అధికారం తండ్రి ఇచ్చాడు. I have same power. He was speaking about the equality in Trinity. He was speaking about the submission in Trinity. కుమారుడు తండ్రికి ఎలా లోబడుతున్నాడు చెప్తున్నాడు. ఇదేదో ఫోర్స్ఫుల్ గా బలవంతంగా కుమారుడు తండ్రికి లోబడుతున్నాడు. విల్ఫుల్ సబ్మిషన్. తనకు తానుగా తన తండ్రికి లోబడుతున్న కుమారుడు అంటే తక్కువ, తండ్రి ఎక్కువ కాదు. ఇక్కడ తండ్రి కుమారులు ఇద్దరు ఒకటే, కానీ కుమారుడుగా తన తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. విల్ఫుల్ సబ్మిషన్ గురించి మాట్లాడుతున్నాడు. విల్ఫుల్ సబ్మిషన్ గురించి మాట్లాడు. బట్ దేవుడికి అర్థం కాదు. త్రిత్వంలో ఏకత్వం మనకు అర్థం కావట్లేదు. త్రిత్వంలో సహవాసం మనకు అర్థం కావట్లేదు. త్రిత్వంలో వారికి ఉన్నటువంటి అనుబంధం, వారికి ఉన్న ప్రేమ మనకు అర్థం కావట్లేదు. త్రిత్వంలో ఉన్నటువంటి ఈక్వాలిటీ, సమానత్వం మనకు అర్థం కావట్లేదు. ఎవరు క్వశ్చనింగ్, హూ ఆర్ యూ? నువ్వెవరివి? ఏ అధికారంతో పాపాలు క్షమిస్తున్నావు? ఏ అధికారంతో చేస్తున్నావు? నీకు ఏ అధికారం ఉంది అసలు? బికాస్ దే వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వాడు అర్థము చేసుకోలేకపోతుంది. ఇక్కడ పిలిపేంటి తెలుసా? నా మాట. ఏంటా మాట? నా మాట వినండి. ఏంటా మాట?
ఆయన దైవత్వం గురించి ఆయన చెప్పిన మాట, తండ్రికి తనకు మధ్య ఉన్నటువంటి సహవాసం గురించి ఆయన చెప్పిన మాట, ద ఈక్వాలిటీ, ద లవ్, ద యూనిటీ, ద కోఆర్డినేషన్, ద కమ్యూనికేషన్, ద ఇంటర్డిపెండెన్స్, ద సబ్మిషన్ ట్రినిటీ, తత్వంలో వీటన్నిటి గురించి యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటలు మాట్లాడండి. చదవండి, అక్కడ కింద అన్ని కనపడతాయి. నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, వాళ్ళు అర్థం చేసుకోవడానికి. అందుకంటే నా మాట వినండి. హీబ్రూలో వినండి అనేటువంటి మాటకు అర్థం క్షమా అని పిలుస్తారు. క్షమా అనేటువంటి మాట ఎప్పుడు కూడా ఫెయిత్ఫుల్నెస్ అండ్ లవ్తో ముడిపడి ఉంటుంది. అందుకే మీరు చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమని చెప్పిన ముందు ఏమన్నాడు? ఇశ్రాయేలు విను. ఏ వినాలి? ఆ వినటు వెనకాలే ఉంది నీ ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి. ఆ వినటు వెనకాలే ఉండాలి నీ లవ్ టువర్డ్స్ యువర్ గాడ్, నీ దేవుని పట్ల నీకున్న. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వినండి అని చెబుతూ ఉన్నాడంటే ఇట్ మీన్ టు అండర్స్టాండ్, ఆయన అర్థం చేసుకోవడం. నేను ఒక ప్రశ్న ఈరోజు మీ ముందుంచుతాను, దీనికి సమాధానం వెతకండి. నువ్వు నిజంగా యేసుక్రీస్తుని అర్థం చేసుకొని ఆయన అనుసరిస్తున్నావు? ఆర్ యు ఫాలోయింగ్ జీసస్ బై అండర్స్టాండింగ్ హూ హి ఈస్ అండ్ వాట్ హి ఈస్? యేసుక్రీస్తు ఎవరో ఏంటో అర్థం చేసుకొని ఆయన అనుసరిస్తున్నావా? అర్థం చేసుకొని ఆయన వెంబడిస్తున్నావా? అర్థం చేసుకొని ఆయనతో ముందుకు వెళ్తున్నావా? ఆయన వెంబడించిన వాళ్ళందరూ వేసి అర్థం చేసుకుంటారు. ఎస్కలేతుగా ఇవ్వడం ఇక తోమ కూడా తెలియదు. అందుకే అడిగాడు తోమ, ప్రభు తండ్రిలో నాకు చూపించు అంటే ప్రభు అన్నాడు, తోమా నన్ను చూడలేదు, నన్ను చూస్తే తండ్రిని. ఆయన వెంబడించిన వాళ్ళందరూ ఆయన అర్థం చేసుకొని వెంబడించలేదు. టుడే ద క్వశ్చన్ ఏంటంటే, క్రిస్టియన్ సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, నువ్వు యేసుని అర్థం చేసుకొని అనుసరిస్తున్నావా? ఆర్ యు ఫాలోయింగ్ జీసస్ బై అండర్స్టాండింగ్? అందుకని నా మాట విని. వినటం అంటే ఆయన అర్థం చేసుకుంటాం, ఆయన మాటలను అర్థం చేసుకుంటాం. విని విశ్వసించిన వారు నిత్య జీవము, విని విశ్వసించినటువంటి వారు నిత్య జీవము. పాత నిబంధనలో యోబు భక్తులు హోప్లెస్ సిచ్యువేషన్స్ జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, మేము పాపంలో పుట్టాము, శ్రమలతో బ్రతికాము, మా జీవితానికి స్థిరత్వం లేదు, పువ్వులాగా వాడిపోతాం, నీడలాగా పారిపోతాం. అలాంటి మా జీవితంలో తీర్పులోకి తీసుకొస్తే నీ తీర్పులో ఏం కనపడుతుంది? మా పాపం కనపడుతుంది, మా అతిక్రమం కనపడుతుంది, మా దోషం కనపడుతుంది. తద్వారా నీ ఉగ్రతను మేము అనుభవించాలి. మాకు ఏ నిరీక్షణ లేనటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభువు మానవాడికి ఒక నిరీక్షణ ఇచ్చాడు. నా మాటలు విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసం ఉంచండి, మీరు నిత్య జీవము కలవాలయ్యారు. కింద అంటాడు, మరణమును దాటి వారు తీర్పులోనికి. ఏ తీర్పు గురించి అయితే యోబు భయపడ్డాడు, ఏ తీర్పు గురించి అయితే యోబు ఆలోచించాడో, యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి. We have hope in Christ. క్రీస్తులో మనకు నిరీక్షణ లభించింది. And when we believe in Jesus, యేసుని మనం విశ్వసించుకున్నాం. యేసుని విశ్వసించినప్పుడు మన విశ్వాస సంబంధమైన జీవితం ఎలా ఉండాలో పౌలు భక్తుడు హెబ్రీ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోకి మనం వెళదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోకి వెళదాం. పాత నిబంధనలో నిరీక్షణ లేనటువంటి స్థితి గురించి భక్తుడు మాట్లాడాడు. నూతన నిబంధనలో ఆ నిరీక్షణను కలిగిస్తూ యేసుక్రీస్తు ప్రభువును పిలుపునిచ్చాడు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచండి, మీరు మరణమును దాటి తీర్పులో నుండి జీవంలోనికి వెళతారని. పత్రిక పాఠశాలలో పౌరు భక్తుడు ఆ విశ్వాసవంతులమైనటువంటి మనము, క్రీస్తుని విశ్వసించినటువంటి మనము ఎలా బ్రతకాలో ఎప్పుడు పత్రికలో జ్ఞాపకం చేశాడు. మొట్టమొదటి మాట ఆయన చెప్పినటువంటి మాట, మీరు వెలిగింపబడిన మీదట. ఎవరు మీరు? మీరు వెలిగింపబడిన మీదట. క్రీస్తును మనం విశ్వసించడం ద్వారా మన బ్రతుకులు వెలిగింపబడతాయి. మీరు వెలిగింపబడిన తర్వాత ఎలా బ్రతకాలో పౌరు భక్తులు జ్ఞాపకం
వెలిగింపబడిన మనం ఎలాంటి జీవితం జీవించాలా? వెలుగు సంబంధమైన జీవితం జీవించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏమంటున్నాడు? మేము వెలుగులో నడుచుచున్నామని చెప్పుకొని మీరు చీకట్లో నడిచినలా మీరు అబద్ధం ఆడుచున్నారు. మనం అనుకుంటున్నాం మేము వెలిగించబడ్డాం, మేము వెలిగిన క్రైస్ట్ అని చెప్పుకున్నా, మేము యేసుని విశ్వసించామని చెప్పుకున్నా, బట్ మన జీవితాలు వెలుగు సంబంధంగా లేవు. అదే యోహాను మొదటి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. వెలుగులో నడుచుచున్నామని చెప్పుకోవచ్చు, మీరు దేంట్లో నడుస్తున్నారు? మీరు చీకట్లో చీకటి క్రియలు చేస్తున్నారు. మేము వెలిగింపబడ్డాం, క్రీస్తుని విశ్వసించామని చెప్పుకుంటూ, మేము రక్షణలో ఉన్నామని చెప్పుకుంటూ, స్టిల్ ద డార్క్ డీడ్స్, చీకటి క్రియలు మన జీవితంలో కొనసాగుతాయి. పిల్లలు, మీరు వెలిగింపబడ్డారు, ప్రభువునందు విశ్వాసం వచ్చి నేను వెలిగింపబడ్డాము. వెలుగు సంబంధమైన జీవితాలను మనము జీవించటము అలవర్చుకున్నాం. రెండవది, సాక్రిఫైస్ లైఫ్. అవర్ లైఫ్ షుడ్ బి ఎ సాక్రిఫైస్ లైఫ్. 34వ వచనంలో మనం వెళితే 34వ వచనం అన్నాడు, ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది ఆయన స్వాస్థ్యం ఉందని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటం మీరు సంతోషముగా యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత హెబ్రీ సంఘంలో చాలా శ్రమలు ఏర్పడ్డాయి. There were many persecutions. అనేకమైన శ్రమలను వాళ్ళు ఎదుర్కొన్నారు. సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్నారు, ఒక పక్కన ప్రభుత్వంలో వాళ్ళు ఎదుర్కొన్నారు. వారిని అనేక మందిని చెరలోనికి తీసుకుని వెళ్ళారు, బహిరంగంగా అవమానాలు అనుభవించారు, బహిరంగంగా బాధింపబడ్డారు, బహిరంగంగా కష్టపెట్టబడ్డారు. కానీ వాటన్నిటిని వాళ్ళు ఎదుర్కోవటం మాత్రమే కాదు, ఈ శ్రమలో అనేక మంది చెరసాలలోకి, జైల్లోకి పంపించబడ్డారు. ఈ చెరసాలలోకి వెళ్ళినటువంటి వారిని ఈ బయట ఉన్నటువంటి విశ్వాసులు సపోర్ట్. ఈ చెరసాలలో ఉన్నటువంటి వారిని బయట ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు సపోర్ట్ చేశారు, వాడికి ఆహారం అందించారు. ఈ క్రమంలో వాళ్ళు తమ ఆస్తులు కోల్పోయారు. అదే వాటి ఇక్కడ రాయబడింది, యు లాస్ట్, మీ ఆస్తులు లాగేసుకున్నారు. కానీ వాడు బాధపడలేదంటే ఏం చేశారంట? సంతోషించారు. కమ్యూనిటీ లైఫ్. ఆయన ఎవరో చెరసాలలోకి వెళ్తే నేనెందుకు, వారెవరో బాధపడుతుంటే నేనెందుకు అని అనుకోలేదు. They sacrificed for their fellow believers. తమ తోటి విశ్వాసం కొరకు వారు తమ ఆస్తుల్ని త్యాగం చేశారు, తమ కష్టాన్ని త్యాగం చేశారు, తమ శ్రమను త్యాగం చేశారు, తమ ధనాన్ని త్యాగం చేశారు. They sacrificed. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను, క్రైస్తవ సమాజం, క్రైస్తవ జీవితం అనేటువంటిది వ్యక్తిగతం కాదు. ఇట్స్ నాట్ సోలో లైఫ్. నాకు నేను నా భక్తి, నాకు నేను నా భక్తి, నాకు నేను నా భక్తి కాదు. ఇట్స్ ఎ కమ్యూనిటీ లైఫ్. అందుకే మనం దేవుడు దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. శరీరంలో అవయవాలతో పోల్చాడు. అవయవం ఏది ఒకటి కాదు. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ అదర్ పార్ట్. సో క్రైస్తవ సమాజం ఎప్పుడు కూడా ఒంటరి బ్రతుకులు కాదు. అని సమాజంగా, కుటుంబంగా, సంఘంగా మనం బ్రతకాలి. We need to sacrifice something for others. మరి కష్టాల్లో, వారి శ్రమంలో మనము వారితో నిలబడాల్సినటువంటి అవసరత దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తుని విశ్వసించడం అంటే అదే, లివింగ్ ఏ సాక్రిఫైస్ లైఫ్. త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించమని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంది. మూడవది, వెలిగింపబడినటువంటి మనం, విశ్వసించినటువంటి మనము ఓర్పుతో ముందుకు సాగుతాం. ఇందాక మీరు జ్ఞాపకం చేసిన వాడు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు. ఆ కింద వచనంలో మీరు వెళితే 36వ వచనం అన్నాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. పేషెన్స్ మీకు అవసరం. ఓర్చుకోవాలి. కష్టములు వస్తాయి, సంఘంలో కష్టాలు వస్తాయి, సంఘంలో శ్రమలు వస్తాయి, సంఘంలో బాధలు వస్తాయి. ఓర్చుకోవాలి. We need patience. సంఘంలో శ్రమలు రాకుండా ఉంటే ఎక్కడ చెప్పగలము? మన జీవితంలో శ్రమలు రాకుండా ఎక్కడ చెప్పగలం?
మన కుటుంబంలో శ్రమలు రాకుండా ఉండి అని ఎలా చెప్పగలం? ప్రతి చోట శ్రమలు ఎదురవుతాయి మనకి. మనం పనిచేసే చోట, మన ఇంట్లో, మన విశ్వాసం కనబరిచే ప్రతి చోట, మన సంఘంలో మనకి శ్రమ వస్తుంది. బట్ వి నీడ్ పేషెన్స్. ఆ శ్రమలో క్రీస్తులో నిలబడుతూ మన వెలుగు సంబంధమైన జీవితం ముందుకు కొనసాగింపచేయడం క్రైస్తవ జీవితం. యోబు భక్తుడు జీవితం మనం నేర్పిన పాఠం ఏంటి? శ్రమ కలిగినప్పుడు దేవుడిలో యోబు భక్తుడు నిలబడినటువంటి జీవితం మనకు ఆదర్శం కాదా? శ్రమ వచ్చిన సంఘంలో పారిపోదామా? శ్రమ వచ్చిన కుటుంబంలో పారిపోదామా? Is it Christian life? Is it our faith? శ్రమలలో స్థిరముగా నిలబడటం క్రైస్తవుల యొక్క ప్రాముఖ్య కర్తవ్యం. అపవాది అనేక తంత్రాలు పడుతాడు. వాడి ఉద్దేశం ఏంటి? సంఘాన్ని పాడు చేయడం. వాడి ఉద్దేశం ఏంటి? కుటుంబాలను పాడు చేయడం. వాడి ఉద్దేశం ఏంటి? మన విశ్వాసాన్ని పాడు చేయడం. దానికోసం వాడు ఎన్ని ఎత్తులైనా వేస్తాడు. ఎంతకైనా దిగజారుతాడు. వాడు ఎంతకైనా దిగజారుతాడు. ఎందుకంటే వాడు అనుకున్న లక్ష్యం వాడు మనం చెడగొట్టాలి, పడగొట్టాలి, నాశనం చేయాలి. అల్టిమేట్ గా నీ విశ్వాసంలో నిలబడాలి. అది మన ఓడి, మన దేశ సమస్య. ఓపిక చేయాలి. రోగం వచ్చిన హాస్పిటల్కి వెళ్తే ఎలాగానే తగ్గిపోతాడు. ఒప్పి పడతాను 2-3 రోజులన్నా ఒప్పి పడతాం కదా. ఎలాగైనా తగ్గాలంటే ఈ పేషెన్స్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ పేషెన్స్ ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రీస్తులోని విశ్వాసం బట్టి ఆ పేషెన్స్ వస్తుంది. కారణం తెలుస్తాయి. ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఎవరు? ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఎవరు? సంఘానికి తల ఎవరు? మర్చిపోయావా? సంఘానికి తల శిరస్సు క్రీస్తు. మర్చిపోయావా? ఇది కీప్ క్వైట్. తన శరీరం పాడవుతుంటే శిరసైన క్రీస్తు మౌనంగా ఉంటాడా? నీకంటే నాకంటే ఆయనకి ఎక్కువ బాధ్యత లేదు. నీకంటే నాకంటే ఆయనకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ లేదా? నీకంటే నాకంటే ఎక్కువ ఆయన ప్రేమించట్లేదు సంఘాన్ని. అందుకే కదా ఆయన ప్రాణాన్ని మన కోసం దాగవలసారు సంఘం కోసం. ఖచ్చితంగా క్రీస్తు కలుగు చేసుకుంటాడు. అది రెట్టింపు ఆశీర్వాదాలకు దారి తీస్తుంది. అది యోగ జీవితం మనకు సంరక్షణ. సో మై ఫ్రెండ్స్, ఈరోజు ఒక నిరీక్షణ లేనటువంటి ప్రస్తావనతో మన జీవితం ప్రారంభమైంది. పాత నిబంధన గ్రంథంలో నిరీక్షణ, ఆ నిరీక్షణ లేనటువంటి స్థితిలో నుంచి నిరీక్షణాకరమైనటువంటి స్థితిలోకి క్రీస్తు మనల్ని నడిపించాడు. ఆయన పిలుపు ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన వాగ్దానం ద్వారా నీవు నేను ఆయన విశ్వసించిన ఎడలా, ఆయన మాట విని ఎడలా మనం తీర్పును దాటి మరణంలో నుండి జీవంలోనికి, ప్రభుని విశ్వసించిన నీవు నేను ఈ లోకంలో ఎలా బ్రతకాలో పౌరు భక్తులు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వెలుగు సంబంధులుగా మనం బ్రతకాలి. త్యాగపూరితమైనటువంటి జీవితాలు కమ్యూనిటీ లైఫ్ అనుకుంటాను. పొరుగువారి గురించి ఆలోచించి మూడోది పేషెన్స్. ఈ జీవితంలో ఎలాగైనటువంటి యోగ గ్రంథమే నీతిమంతుల శ్రమల గురించినటువంటి గ్రంథం. నీతిమంతులకు శ్రమలు వస్తాయి అని చెప్పే గ్రంథం. బట్ అందులో మనం ఓర్మితో ఉంటే అది రెండింతల ఆశీర్వాదానికి దారితీస్తుంది. కానీ ఈరోజు మన జీవితంలో ఆ దృక్పథంతో ఉంటుంది. మనకి క్రీస్తులో నిరీక్షణ లభించింది. క్రీస్తులను మనకు నిత్య జీవం ఉంది. ఆయన విశ్వసించిన నీవు నేను ముందుకు సాగిపోయే క్రమంలో వెలుగు సంబంధులంగా సాగుదాం. త్యాగపూరితమైనటువంటి జీవితంలో ముందుకు వెళదాం. ఓర్మితో ఎదురయ్యే శ్రమలు, కష్టపడి కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఓర్మితో ప్రభువు కొరకు ఎదురు చూద్దాం. ప్రభు మనకి అంతిమంగా రెండింతల ఆశీర్వాదంతో నిత్య జీవంలోనికి అలాంటి విశ్వాసం ముందుకు సాగాలని ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుని వాక్యము దీవించుగాక. ఆమేన్. సమస్త జ్ఞాపకం దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన హృదయములకు మీ తలపులకు కావలి ఉండును గాక. ఆమేన్.